ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం ఎన్నో ఎన్నో విధాలుగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ప్రీ దర్శనం, కాలినడక దర్శనం, వృద్ధుల దర్శనం, చిన్న పిల్లల దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శనం ఫర్ 300, అలాగే కళ్యాణోత్సవం, దీపాలంకరణ సేవ, అంటే ఉదయాన్నే దర్శించుకునే కొన్ని సేవలు, ఇలా రకరకాలుగా స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క స్వామివారిని చూసిన వెంటనే మనకి ఉన్నటువంటి దివ్యానుభూతిని ఎంతో ఆనందంగా మనం పొందుతూ ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారికి రక్షాబంధన ధారణ జరుగుతుంది. భక్తులందరూ నమస్కారం. విష్ణుమూర్తి, ఈ యొక్క విష్ణుమూర్తి మొదలుగున సమస్తమైనటువంటి దేవతలందరి యొక్క ఆరాధన చేయాలి అంటే అగ్ని ముఖముగానే చేయాలి అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లో ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేస్తాం. మన ఇంట్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక చిన్న పూజ చేయాలి, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి, ఒక నోము చేయాలి, ఒక ప్రతిష్ఠ చేయాలి, ఒక బ్రహ్మోత్సవం చేయాలి. స్వామివారికి మొదటిగా దీపారాధన చేయండి ఏ కార్యక్రమం మొదలు పెట్టరు. ఎందుకయ్యా అంటే అగ్ని భగవానుడు ఆ యొక్క దీపం రూపంలో అయినా సరే అక్కడ ఉంటే కానీ ఏ పరమాత్మ కూడా ధైర్యంగా మనకు అనుగ్రహాన్ని ఇవ్వలేడు. ఆయన ద్వారానే అనుగ్రహాన్ని ఇస్తాడు. అలాంటి అగ్ని పురుషుని ఇక్కడ సశాస్త్రీయంగా అగ్ని భగవానుడు తట్టుకునే విధంగా ఒక ఆసనాన్ని వేసి, ఈ ఆసనం పేరే హోమగుండం అని అంటారు. అది అగ్ని భగవానుడికి ఒక కుర్చీ లాంటిది, ఒక సింహాసనం లాంటిది. ఆ యొక్క అగ్ని భగవానుని దాంట్లో ఆచార్య భగవానుడు అగ్ని ప్రతిష్ఠ చేస్తారు. ఆయనకి తన ఆధీనంలోకి తీసుకుంటారు. ఆయనకి పరివార దేవతలందరినీ కూడా ఆవాహన చేసి, నేను ఈరోజు శ్రీనివాస దివ్యానుగ్రహం సంకల్పాన్ని చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా అంటే స్వామి ఎంచుకున్నటువంటి భక్తులందరికీ కూడా అగ్ని ద్వారా అనుగ్రహాన్ని ఇవ్వాలి అని అనుకున్నారు. నీవు అగ్ని భగవానుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా ఆయా దేవతలకి నేను ఇచ్చినటువంటి హవిస్సుని తీసుకుని వెళ్ళి అమృతంగా వారికి ఇచ్చి, వారి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని నీవు తిరిగి మరలా నాకు ఇస్తే నేను నా ద్వారా భక్తులందరికీ కూడా ఆశీర్వచన రూపంలో అందజేస్తాను అని చెప్పి ఆ యొక్క అగ్ని భగవానుని సశాస్త్రీయంగా ఇక్కడ స్వామివారికి ఆరాధన చేసి అగ్ని ప్రతిష్టాపన గావించారు. ఆ తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి కుంభారాధన చేశారు. కుంభారాధన అంటే స్వామివారిని ప్రత్యక్షంగా మనం ఆరాధన చేయడమే కుంభారాధన అని అంటారు. ఎక్కడ అంటే విగ్రహ రూపం ఉన్నా కానీ ఆ విగ్రహం అనేటటువంటి రూపానికి తేజస్సును నింపేటటువంటిదే కుంభము అని అన్నారు. ఎక్కడైతే త్రిమూర్తి దర్శనము అంటే ఇక్కడ యజ్ఞంలో ప్రత్యక్షంగా భగవంతుడు, కుంభంలోనూ ప్రత్యక్షంగా భగవంతుడు, బింబంలోనూ అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి భగవంతుడు, 3 రూపాలుగా ఇక్కడ మీ అందరూ కూడా అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. ఈ యొక్క యజ్ఞంలో వైఖాస వదవచ్చాస్త్రంలో చెప్పబడినటువంటి 108 విశేషమైనటువంటి పారమాత్మిక మంత్రాలు స్వామివారికి మనం స్వాహాకారంగా సమర్పిస్తాము. పంచసూక్తములతో స్వామివారిని స్తుతించి స్వాహాకారాన్ని సమర్పిస్తాము. భక్తులారా, ఈ యొక్క యజ్ఞంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా స్వామివారి యొక్క విష్ణు మానస పుత్రుడైనటువంటి విఖనస మహర్షి యొక్క రచన పూర్వకంగా చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ అంతా కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఆయన రచించినటువంటి ఆరాధన ప్రక్రియలే తిరుమలలో కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి శాస్త్రాన్ని అనుసరించి చేసేటటువంటి యజ్ఞంలో ఈరోజు మీరందరూ కూడా భాగస్వాములుగా ఈ యొక్క యజ్ఞంలో నుంచి అనుగ్రహాన్ని పొందబోతూ ఉన్నారు. ఈ యొక్క మంత్ర పఠనం పూర్తయ్యేంత వరకు కూడా యజ్ఞం పూర్తయి మహాపూర్ణాలు జరిగి ఈ యొక్క శక్తిని కుంభంలోకి సమారోపణ చేసి ఆ యొక్క శక్తివంతమైనటువంటి కుంభతీర్థాన్ని మీ అందరికీ కూడా ప్రోక్షణ రూపంలో చల్లడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అలాంటి గొప్పదైనటువంటి కార్యక్రమంలో చక్కగా భగవన్నామస్మరణ చేస్తూ నేను చెప్పేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ యజ్ఞంలో పాల్గొనండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. యజ్ఞం ఇప్పుడు ప్రారంభమవుతుంది. చక్కగా మీ మనస్సులో ఏమైనా కోరికలు ఉంటే చక్కగా స్వామివారి ముందు చెప్పుకొని వారి యొక్క యజ్ఞం యొక్క మంత్రాన్ని వింటూ స్వామివారి యొక్క నామస్మరణ చేస్తూ యజ్ఞంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఓం నమో వెంకటేశాయ. ఓం గోహత్యమయా పూర్వక్షయమంగళ విశేష అశ్యాం స్మృతోస్య దేవదేవస్య భగవతో నారాయణస్య
శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః దివ్యానుగ్రహ ప్రసాదమనిసిద్ధ్యర్థం అత్రాగతానాం సర్వేషాం భక్తజనానాం చ క్షేమస్థైర్యాభివృద్ధ్యర్థం మనస్సంకల్ప సర్వకార్యానుకూల్యతా సిద్ధ్యర్థం పంచశుద్ధ పారమాత్మ సహిత శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం భవిష్యే అదిదేన మన్యస్వాహా అదిదేన మన్యస్వాహా స్వదేన మన్యస్వాహా దేవశ్రీ స్వాహా దేవావంతనాయ విష్ణుర్ చక్రమే దివ్యాసప్తనామ విస్వాహా విష్ణుర్ చక్రమే త్రేధావతి దేవతం సమోరవస్సవారం సురే స్వాహా దేవదావ చక్రమే విష్ణుర్ గోపాలాభ్యః కర్మాణార్యన్ స్వాహా కర్మాణ విస్నేదో ప్రదాన పస్మదే సేవ్యస్సఖా స్వాహా విష్ణు పరమం పదకం ఉదాపస్తంతు గౌరజః లక్షణాద్ స్వాహా ప్రదావ వన్యవాజాత్వాకం తత్తమంధదే స్వాహ్యః పరమం పదం స్వాహా అన్నకం లీరిజాన ప్రవాదం చ పార్థివాణం మేర్జాకం దియోస్కభాయ చిత్తరకం సత్తం చక్రమాణస్త్రేధారుగాదో విష్ణారణామ విష్ణు విష్ణుమస విష్ణాష్టప్రేస్త విష్ణాస్యోరజ విష్ణు శ్రమశ విష్ణవే త్వా స్వాహా అస్య ప్రియమభివాదోస్యాన్నరో యత్ర దేవయమో వదంతి రహిమత్యుక్తా విష్ణు పదే పరమే మధ్యముచ్చ స్వాహా విష్ణుస్తవజ వీరిజాజ భగవాన్ భేమక్రుధురాభిరిష్టాః శత్రుష విక్రమణే స్వరిక్షయంతి భవాన్ విశ్వా స్వాహా మాత్ర్యా ధనువావృధానుదేవహత్వమన్వస్నుమంతి ప్రతిజయ పృథివ్యా విష్ణాదే భక్తం పరమస్య విచ్చే స్వాహా పృథివీ మేధ యదాం క్షేత్రాజ విష్ణురుణుషేతస్కంధ శాస్త్ర గేరగాధరాసవరక్షణకం సజనవాచకార స్వాహా పృథివీ మేధ యదాం చక్రమే దర్శనం మహిత్వా పురుషేణ హవిషా దేవాలగ్నమదన్మదా ప్రోక్షణ పురుషం జాతమకృతః సంభృతం పురుషరాజ్యం
विष्णु प्रचोदयात् विष्णु प्रचोदयात् श्रीनिवास प्रचोदयात् हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावहत्वाः यस्यां हिरण्यं विद्ये संगामस्तं पुरुषाणहं स्वाहा देवीमवक्महेष्टीर्मा देवी सुसदां स्वाहा स्थितां पद्मवर्णां त्वामिहो वक्महेष्टिं स्वाहा पद्मिणीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्माणस्थितां त्वां मृणोमि स्वाहा भाक्षा लक्ष्मी स्वाहा आदरभोगात्मराष्ट्रेऽस्मिन् कीर्तिमर्दं ददातु मे स्वाहा भोजमनवर्धं विदर्भां वर्णदमे बृहात् स्वाहा ईश्वरे गन्धर्वभूतानां तामिहो वक्महेष्टिं स्वाहा रूपमण्डस्तमजष्टीष्टेदां मादयमे फले मातरं भक्तमारिणीं स्वाहा मातरं श्रीं मादयमे फले स्वाहा हिरण्मयीं लक्ष्मीं जातवेदो मामहत्वाः हिरण्मयीं लक्ष्मीं जातवेदो मामहत्वाः यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योस्तान् विन्देजं पुरुषाणहं स्वाहा महादेव्ये च विद्महे विष्णुपत्न्ये च धीमहि लक्ष्मी प्रचोदयात् स्वाहा नाद्योर्वरिणान्तरिक्षं महित्वा
आत्मन् भवे भवाय स्वाहा कर्तार वस्तर्मेशामन्तरात्मा तत्तत्तुषां जङ्गमो जङ्गमाणा भवाय स्वाहा सर्वाभारमात् गन्धार ममस्तभवं भवाय प्रमोदं वा हन्वन् परम्पराग सुखदं प्रदागतस्मेव रामे ईशुषे स्वाहा यस्मात् तदं मदन्तगं कृतं नाम हदाजहोदे तच्छत्मा भोजं पराय स्वाहा आगामीशोरमिदो भरतीनां राम वरुञ्जाभिदः राम धने धच्चेरां महतोत्तहाय स्वाहा ब्रह्मशब्द प्रणव प्रधानशब्दशब्दान्तरात्मानित्याभिजन्तः प्रदण्डकामो राजावज्यं प्रदरं प्रगुण्वन् भोया भवत्या धनञ्जनाय स्वाहा मात्रमूर्तिः परमपरत्रिगुणं ध्यानस्तकलं विधत्ते आत्मा तदा तदा भाविने समस्तं विधात्ररूपं सकलं नराय स्वाहा अस्माकमृतं जनानां दत्तरमनिष्ठभजरं समस्तो यस्य मानवात्मानुशानमन्तश्मुत्याद्भयं यमानाय स्वाहा समयविधरं विधारिता कृतं मुन्मदेवजरकं दहान्तराय स्वाहा रमणयोदिशं दें देवा परमं भविष्यं भविष्यन्त्यार्तिशं प्रणदा प्रधाना सुप्रदर्शने पश्यन्ते यस्कराय स्वाहा भविष्यं परम प्रधानं पदं मायति तत्त्वमादे तस्मै मुख्याय विष्णवे स्वाहा आत्मा सर्वेषामन्तत्र देहविष्णोः देवान् मनुष्यान् प्रसन्नेवसे स्वाहा वरिष्ठः परं ब्रह्म परं ज्योतिः समफलं यहिष्यते स्वाहा वस्तुना सर्वेषां निदात्महारः श्रमावरदाय सुदत्तनाय स्वाहा कामप्रोपूजमानः पञ्चभक्वणे सर्वाणि मान्धारयिष्यते स्वाहा भूता प्रदर्णुदाप्यकृत्वा भूतं गन्धावदिष्यते स्वाहा भूतानामन्तरात्मामन्यमदः पुण्यजुदत्यमानः पुण्यरूपाय स्वाहा मोक्षान् गन्धर्वाणान् भावा भावान् भव्या भव्यान्नात्मेमिजोधिरादिरमयिष्यते स्वाहा भयात् भगवान् तस्यात्मजं गोजस्तत्यङ्गानं भगवानः तस्मात्तेज आत्मेजं कृत्वा सर्वान् अस्मान् पालयिष्यते स्वाहा मां सर्वं पालनायामि भवतं देवाः सर्वे पत्यावतरन्ति देवास्तमेव सर्वे मायामायीषाते स्वाहा भूता वृत्तिन्यो विभेदिरन्ये प्रजापरा कृष्यमाणः प्रजाकालं प्रतेन पालयं ध्यानयिष्यते स्वाहा भूता प्रजानामन्तरास्तुत्तर्वान् लोकान् घातयन्त्येवमाणः जन्मराज हरे पराय स्वाहा गङ्गाधरप्रागतत्तर्वान् लोकान् संरक्षणाय देवासन्देवामातरिस्वासयोऽस्माकं भूत्ये भूतये स्वाहा भजन् भूतानां दुर्गाधरक्षणाय सर्वाजनाय भवदा स्वाहा देवानां ज्योतिर्ज्योतिषामुत्तरः स्वाहा ब्रह्मा ब्रह्मविदात्मात्मजक्षुषा स्वाहा आरप्पदोपादेशु देवो नन्दवाहजः पारमात्मिकः स्वाहा परं ज्योतिः परं नन्दधानः स्वाहा ब्रह्ममूर्तयो ब्रह्माणं ब्रह्मादिनाथः परम्पराय स्वाहा वेदो भक्ष्यधरन्दो भक्तिमात्रे स्वाहा परमात्मा वेणुपारं दर्जात्मरपराधनः परमपराय स्वाहा सत्यं
सत्यम सत्यम सत्वराय स्वाहा ज्योतिस्तत्वं नारातत्वा धारातत्वं नारा सत्यम प्रकाश संज्ञा ज्योतिषे स्वाहा आमीनु मामीनु शमीनु शतमीनु शमीनु शाला सत्यम सत्यलोकं सत्यम सत्याय सुंदराय स्वाहा आरणीवा रंधवा 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 स्वाहा तत्वा विष्णुर्जो सूर्यो भवा विष्णुर्विशदो स्वं सतदान सत्य स्वं विष्णुरे विष्णुरूपाय स्वाहा भूर्भुवः तद्भुवः स्वधा विष्णुरूपः तद्भुवः ज्ञानस्तं ज्ञानः भवराजेत् भवरजमोद्भोगये स्वाहा भवः महामोहन्तरात्मादो वेदो वेदानामाधारः वेदान्तरात्माधरसौरे संख्यातोर सम्प्रसमाधेत् प्रसाद स्वाहा देवागामं प्रजेमयं त्रिगुणत्रयदात्तको देवाज्योतिस्त्रिगुणत्रयदात्तकं तस्मै त्रेदात्मगेत्रिगुणाय स्वाहा मोक्षाधारो सुखहोदानन्दो स्मेरागदोषानन्दमानन्दते स्वाहा एकैकत्वाधारत्वाधिष्ठानो नाधिष्ठानः पादस्वादाय पादवे स्वाहा सर्वान्तरात्मादेव तस्य पीडात्मकमवादाय स्वाहा दृष्टमात्मना भक्तवडदङ्गदानवदरन्तरं स्वाहा భక్తులందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమో విష్ణవే నమః. భక్త మహాశయులారా, తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి నిత్యము కూడా యజ్ఞము ద్వారా భక్తులందరికీ కూడా అనుగ్రహాన్ని అందించేటటువంటి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనేటటువంటి యజ్ఞాన్ని ప్రతి నిత్యము కూడా ఈ యొక్క యాగ మండపమునందు నిర్వహించాలి అని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. భక్తులారా, తిరుమల యాత్ర అనేటటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయము. కలియుగంలోనే ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారు కలియుగ వైకుంఠం అనేటటువంటి తిరుమల క్షేత్రంలో వెలసి భక్తులందరినీ కూడా వారి యొక్క కామ్యములు అంటే కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి ఆ యొక్క పరమాత్మ యొక్క దర్శనం కోసం మీరందరూ కూడా ఈ యొక్క తిరుమలకి రావడం జరిగినది. మీ అందరి యొక్క ముఖ్య ఉద్దేశము దర్శనము అయితే స్వామివారికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. అంటే
మీ అందరికీ కూడా రకరకాలైనటువంటి కోరికలతో, కొంతమంది సమస్యలతో, కొంతమంది కష్టాలతో, కొంతమంది సంతోషంతో తిరుమల యాత్ర చేస్తూ ఉంటారు. కానీ వారి వారి యొక్క కోరికను నెరవేర్చేటటువంటి విషయానికి వస్తే భగవంతుడు తన యొక్క భక్తులని ఎప్పుడు తనకి కోరిక తీర్చాలి, ఎప్పుడు తనకి కష్టాన్ని ఇవ్వాలి, ఎప్పుడు తనకి సంతోషాన్ని ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని చూస్తూ ఉంటాడట. అంటే మనందరం కూడా మానవులం. ఈ యొక్క మానవ జన్మ అనేటటువంటిది ఎత్తడమే చాలా కష్టమైనటువంటిది. అంటే 84 లక్షల జీవరాశులలో చివరి జన్మ మానవ జన్మ. 84 లక్షల జీవులు అంటే అన్ని మనుషులేనా అంటే కాదు. కంటికి కనపడినటువంటి సూక్ష్మ క్రిమి దగ్గర నుంచి కంటికి కనిపించేటటువంటివి, అలాగే గాలిలో ఎగిరేవి, నీళ్ళలో జీవించేవి, 4 కాళ్ళతో ఉండేవి, 2 కాళ్ళతో ఉండేవి, 100 కాళ్ళతో ఉండేవి, ఇట్లా రకరకాలైనటువంటి జంతువులు, క్రిములు, కీటకాలు, పక్షులు, పెద్ద పెద్ద జంతువుల వరకు అన్నీ కూడా జన్మలే. ఈగలో ఉండేటటువంటి ఆత్మ, మనలో ఉండేటటువంటి ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మ వేరు కాదు, మన ఆత్మ వేరు కాదు. ఆ అన్ని ఆత్మలన్నీ కూడా అన్ని శరీరాలు మారుస్తూ చివరిగా మానవుడు అనేటటువంటి శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది. ఎందుకు ఈ మానవ శరీరం అనేటటువంటిది భూమికి నేరుగా పైకి పెరుగుతూ ఉంటుంది. మిగతా ఈ క్రిములు, కీటకాలు ఇవన్నీ కూడా భూమికి అడ్డంగా పెరుగుతూ ఉంటాయి. గమనించారా మీరు? ఏ ఒక్క జంతువైనా సరే మీకు భూమికి నిలువుగా పెరగడం మీరు ఎప్పుడైనా గమనించారా? ఏది మీకు కనిపించదు. ఒక్క మానవుడు మాత్రమే భూమి నుంచి పైకి పెరుగుతూ ఉంటాడు, మిగతావన్నీ అడ్డంగా పెరుగుతూ ఉంటాడు. వాటిని చూసినప్పుడల్లా మానవుడిని కాకుండా ఇతరమైనటువంటి ఆత్మలు వేటిని చూసినా కానీ ఆ శరీరం మరీ తిరిగి భూమి మీద పుడుతుందనే అర్థం. ఒక్క మానవ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మాత్రమే మోక్ష మార్గానికి చేరుకోగలదని అర్థం. అందుకే అవన్నీ భూమికి అడ్డంగా పెరుగుతాయి. మానవుడు నిలువుగా పైకి పెరుగుతూ పైన ఉన్నటువంటి పరమాత్మని చేరుకోమని ఈ యొక్క శరీరాన్ని మనకి ఇస్తాడు. ఈ యొక్క శరీరం ద్వారా చేయాల్సినటువంటి కర్తవ్యములు ఏమిటయా అంటే భగవంతుని యొక్క శరణాగతి, భగవన్ నామస్మరణ, భగవంతునికి ఆరాధన చేయడం, భగవంతుని స్తుతించడం, కీర్తించడం, ఆయనకి మనం ఏమి చేయగలమో దాన్ని మనం భక్తి శ్రద్ధలతో చేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందడం. అంతవరకేనా స్వామి? ఇవి చేసుకుంటూ ఉంటే నేను భోజనం ఎలా చేసేది, నేను నా భార్య బిడ్డను ఎలా చూసుకునేది, నా కుటుంబాన్ని ఎలా పోషించేది అనేటటువంటి సందేహాలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇది కలియుగము. ఈ కలియుగంలో చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రక్రియ కూడా అధర్మంగానే ఉంటుంది. అది ధర్మబద్ధంగా ఉండాలి అంటే చాలా తక్కువగా ధర్మం అందులో కనిపిస్తూ ఉంటుంది. కానీ అధర్మం చేస్తే కానీ ధర్మం వైపుకు వెళ్ళేటటువంటి పరిస్థితి కలియుగంలో దొరకడం కష్టం. ఇప్పుడు మనం ఏదైనా ఇక్కడి నుంచి ఇంకొక చోటికి వెళ్ళాలి అంటే అక్కడ రకరకాలైనటువంటి మార్గాలు ఉంటాయి. కానీ సులువైనటువంటి మార్గం ఉంటుంది. అతనికి ఒక 10 రూపాయలు ఇస్తామని అక్కడ తీసుకెళ్ళిపోతాడు అనేటటువంటి మార్గం. అది అధర్మం అని తెలిసినా మనం దాన్ని చేసి అక్కడికి వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన మన దగ్గర ఉంటుంది. ఎందుకంటే మనకి కావాల్సింది అక్కడ ఉంటుంది, మధ్యలో ఎట్టించి వెళ్ళినా మనకు అనవసరం. దాన్ని మనం తీసుకొని మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి వచ్చేస్తాం అన్నమాట. నిదయే నిదయే దినం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీల సమేతస్య శ్రీనివాస అనుగ్రహ ప్రసాదేన అస్య గోత్రోద్భవస్య. అందరూ కూడా మీ యొక్క గోత్రం పేరు చెప్పుకోండి. అలాగే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల పేర్ల వరకు కూడా అందరి పేర్లు కూడా చెప్పుకోండి. స్వామివారికి విన్నవించుకోండి. మమ
మమ సహ సహ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ వ్యవసాయ వ్యవసాయ అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం మమ మమ వ్యాపార వ్యాపార స్థానేషు స్థానేషు ఉన్నత ఉన్నత అభివృద్ధి అభివృద్ధి శుభఫల శుభఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం మమ మమ పుత్రకస్య పుత్రకస్య పుత్రికాయాః విద్యా విద్య రంగేషు రంగేషు ఉన్నత ఉన్నత అభివృద్ధి అభివృద్ధి శుభఫల శుభఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం మమ మమ గృహే గృహే అష్టలక్ష్మి అష్టలక్ష్మి నివాస నివాస యోగ్యత యోగ్యత ఫలసిత్యర్థం ఫలసిత్యర్థం మమ మమ దేహ దేహ ఆరోగ్యత ఆరోగ్యత దృఢగాత్రత్వ తత్ర సిత్యర్థం సిత్యర్థం మమ మమ దాంపత్య దాంపత్య స్థానేషు స్థానేషు దేవస్య దేవస్య పరిపూర్ణ పరిపూర్ణ కృపా కృపా కటాక్ష కటాక్ష ప్రసాద ప్రసాద ఫలసిత్యర్థం ఫలసిత్యర్థం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస దివ్య దివ్య అనుగ్రహ అనుగ్రహ విశేష విశేష హోమం హోమం ఆచార్య ఆచార్య ముఖేన ముఖేన కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీనివాస శ్రీనివాస పాదారవింద అర్పణమస్తు
सर्वैकल्य प्राचितात्मगौरी मासत्वेष्टवावेर्होष्ये ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశైలారా, ఇప్పటి వరకు కూడా స్వామివారికి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మనందరికీ కూడా యజ్ఞము ద్వారా అందేటటువంటి విశేషమైనటువంటి హోమాన్ని ఇప్పటి వరకు కూడా మనం నిర్వహించుకున్నాము. ఇప్పుడు మహాపూర్ణాది కార్యక్రమం జరుగుతుంది. పూర్ణాది ద్రవ్యానికి భక్తులందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఈ యొక్క మహాపూర్ణాది కార్యక్రమం అయిన తర్వాత శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీధరే కళ్యాణాత్మరగాత్రాయ కామినార్థప్రదాయినే మంగళం భగవాన్ విష్ణు మంగళం మరుదోదన మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజ. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. భక్త మహాశిలారా, కూడా
రెండు భాగాలుగా విభజించి ఒకటి భూతిగాను మరొక శక్తి కుంభంలోకి ఆవాహన చేయడం జరుగుతుంది. ఇక్కడ మీ అందరికీ కూడా 4 విధాలైనటువంటి అనుగ్రహాలని మీ అందరికీ కూడా భగవంతుడు ప్రసాదించబోతూ ఉన్నాడు. స్వామివారికి ఆరాధన చేసినటువంటి రక్షా కంకణాన్ని ఈ యాగ మండపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులందరికీ కూడా తలా ఒక రక్షా కంకణం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రక్షా కంకణాన్ని అందరూ కుడి చేతికి ధరించవచ్చు. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అందరూ కూడా ఈ యొక్క రక్షా కంకణాన్ని కుడి చేతికి ధరించి ఆ యొక్క కంకణం ఎన్ని రోజులైతే మీ చేతికి ఉంటుందో అన్ని రోజులు ఉంచుకోవచ్చు. ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సినటువంటి అవసరం ఉండదు. స్వామివారి యొక్క రక్షణ మనకి ఆ యొక్క రక్షా కంకణం ఉపయోగపడుతుంది. స్వామివారి యొక్క యజ్ఞ శక్తిని భూతిగా మార్చి ఒక ఆచార్య స్వామిని అందరికీ కూడా నుదుటిన బొట్టుగా ధరింపజేస్తారు. తద్వారా ఈ యొక్క జ్ఞానం అభివృద్ధి చెందుతుందని శాస్త్రం. ఈ యొక్క కుంభంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి తీర్థాన్ని మీ అందరికీ కూడా ప్రోక్షణ రూపంలో చల్లడం జరుగుతుంది. తద్వారా మీ యొక్క శరీరం ఆరోగ్యంగా ఉండడం మనందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. మీ అందరి తరపున చేసినటువంటి ఆచార్య స్వామి వారు ఆ యొక్క స్వామివారి యొక్క పాద కైంకర్యాన్ని చేసి ఆ యొక్క యజ్ఞం చేసినటువంటి హస్తములతో మీ అందరికీ కూడా ఆశీర్వచనాన్ని అష్టోత్తరం చేసినటువంటి పుష్పములతో సహా మీకు ఆశీర్వచనం చేస్తారు. తద్వారా ఈ 4 ఉపకరణములు ఈ యొక్క యాగ మండపంలో యజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు అందరి తర్వాత మీ అందరి యొక్క దర్శనం ఎలా ఉంటుందనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాను. చక్కగా పూర్ణాది కార్యక్రమాన్ని వీక్షించండి. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని మేమందరం కూడా ఇచ్చిన తర్వాత మీ అందరూ ఆన్లైన్లో టికెట్ తీసుకుని ప్రదక్షిణం చేసుకొని చక్కగా గోపూజ చేసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఈ యొక్క ప్రాంగణం పేరు పాదాల మండపం అని అంటారు. దీన్ని ఎందుకయ్యా అంటే స్వామివారి యొక్క కనకదారి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ స్వామివారి యొక్క పాదాలని ఇక్కడ మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ మొత్తం ఉన్నటువంటి దేవాలయంలో ఆ యొక్క స్వామివారి పాదరక్షలు మన శిరస్సు మీద పెట్టి చక్కగా గర్భాలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే ఈ సప్తగిరుల ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం ఈ యొక్క పాదాల మండపంలో మనకి లభిస్తుంది. చక్కగా ప్రదక్షిణ చేసుకొని చక్కగా తిరుమల చేరుకొని వరాహ స్వామి వారిని దర్శనం చేయడానికి ప్రథమంగా అందరూ కూడా ప్రయత్నం చేయండి. చక్కగా వరాహ స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని స్వామివారిని ఏటీసీ కార్ పార్కింగ్ ద్వారా మీరందరూ కూడా ఆలయ ప్రవేశం చేసి మహాద్వారం గుండా స్వామివారి యొక్క ఎన్ని వాకిలి దాటి అక్కడ ఉంటుందండి. ఏముంటుంది? మీ అందరికీ దాన్ని చెప్తూ ఉన్నాను, ఆనంద నిలయం, ఆనంద నిలయం, ఆనందం కోరుకోండి అని. అక్కడ ఉంటాడు ఆనంద నిలయం అనేటటువంటి స్వర్ణమయమైనటువంటి సన్నిధి. దానిలో కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఆనంద నిలయము, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం మనం అక్కడ పొందుతూ ఉంటాం. ఆ యొక్క స్వామి వారిని మీ అందరూ కూడా ఒక పెద్ద పని చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిటంటే అంటే స్వామి వారిని దర్శనం చేయాలి. అంతేగాని మీ ఇంట్లో ఒక పెద్ద లిస్టు ప్రిపేర్ అయ్యి వచ్చి మా ఆయన నా మాట వినడం లేదు, మా ఆవిడ నా మాట వినడం లేదు, నేను ఇల్లు కట్టమంటే కట్టట్లేదు,
నిత్యమంగళం నారాయణం సకలం సకలామహేత్రం ఏకాదశం నమకరం జగమాగమహేత్రం రక్తద్రగస్య బలేష ముఖాన్మనేంద్రాణి సర్వానహన్కులపరాన్ ప్రణమామి మోత్తః భవాయ మనోభవాయ వేదరగాతో నరసింహవాయ చ జగదాం ప్రభవాయ సాక్షినే గురువర్యాయ నమో నమః కాళేవరసగమర్జన్యః పృథివీ సస్యధారిణి దేశాయం క్షోభహితాం బ్రాహ్మణాः సంతనర్భయः అపుత్రः పుత్రం స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అటువంటి స్వామి దర్శనం కోసం ఎంతోమంది ఎన్నో విధాలుగా వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా స్వామివారిని దర్శించుకోవడానికి అనేక మంది వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూపించబోయేటటువంటి ఈ సేవ దర్శనం కొరకే. ఆ సేవ ఏంటన్నది మధ్యలో మీరు గమనించవచ్చు. చూశారు కదా, ఆ ఏడుకొండల వాడి దర్శనం కోసం ఎంతమంది ఏ విధంగా పోట్లు పడుతున్నారో. ఒక్క క్షణం దర్శనం కోసం స్వామివారిని ఒక్క క్షణం చూస్తే చాలు ఎంతో ఆనందం కలుగుతుంది, ఏదో దివ్యానుభూతి కలుగుతుంది. అటువంటి స్వామి దర్శనం కోసం ఇటువంటి అనేక పుణ్యకార్యాలలో పాల్గొని ఆ యొక్క స్వామిని దర్శించుకొని తరించాల్సిందిగా భక్తులందరినీ కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.